నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఈ ధ్యానం అనేది పుస్తకాన్ని ఎదురుగా పెట్టుకొని చేయడం ఒక రకమైతే, చదివిన దాన్ని మనసుకు తెచ్చుకొని ఎక్కడున్నా కూడా వాటిని నెమరు వేసుకోవటం. దినమల్లా దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయడానికి ఎప్పుడూ పుస్తకమే పట్టుకొని మనము ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఉండలేం కదా. అందులో రెండో భాగం ఏంటంటే, ఏవైతే దేవుని యొక్క వాక్యం ఉదయకాలము మనము చదువుకుంటామో, ప్రార్థనా గదిలో చదువుకుంటామో, వాటిని నెమరు వేసుకోవటం, ధ్యానం చేసుకుంటూ ఉండటం. దేవుని యొక్క వాక్యంలో ఫలానా భక్తునితో దేవుడు ఇలా మాట్లాడాడు, ఆ భక్తుడు ఇలా జీవించాడు, దేవుడు ఇలా జవాబిచ్చాడు, దేవుడు ఇలా హెచ్చరించాడు, దేవుడు ఇలా ఆశీర్వదించాడు, ఇలా ఉంటే ఇలాంటి పరిష్కారం దొరుకుతుంది,